నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు అలాగే దూర నర్సయ్య గారు మనతో ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, నెల రోజుల కాంగ్రెస్ పరిపాలనలో మీకు ఏమనిపించింది? నిజంగా చెప్పాలంటే వాళ్ళు కాలయాపనం చేసుకోవటం తప్పితే వాళ్ళు చేసిన వాగ్దానాలకు అక్కడ ఉన్నటువంటి బడ్జెట్కు ఎలాంటి పొంతం లేదు. కాబట్టి నిజంగా చెప్పాలంటే వాళ్ళకు అధికారంలో వచ్చినటువంటి సంతోషం ఏమాత్రం ఉందని నేను అనుకోవట్లేదు. కేవలం మేకపోతు గాంభీర్యం అటు ఢిల్లీ, చెన్నై పర్యటనతో పబ్లిక్ని, మీడియాని డైవర్ట్ చేయడం తప్పితే చేయటానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. అందుకే ఎందుకంటే మీరు చెప్తుంటా, ధనం మూలం ఇదం జగన్. మీ దగ్గర పైసలు ఉంటాయి కదా, ఎన్ని రోజులు కళ్ళబుల్లి కబుర్లు చెప్తాను. ఇప్పుడు రైతు బంధు ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏమన్నారు, పవర్లో రాగానే 10,000 కాదు 12,000 ఇస్తామన్నారు. అది 15,000 ఇస్తాం. 15,000 కాదు, ఎందుకంటే తినడానికి మెతుకు లేదు, మీసాలకు సంపాదించి అంటట్లుంది. అందుకని ఎకరానికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. గుంటర్లు ఇస్తున్నారు, అదొకటి నిదర్శనం చాలు కదా. ధైన్యం కొనుగోలు చేశారు, ఇంతవరకు డబ్బులు లేవు, రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఏ సంగీ నాట్లు అవుతున్నాయి, రైతు బంధు లేదు. అందుకొరకు ఇవంతా కాలయాపన పాలన, కేవలం ఆర్భాటం నడుస్తుంది. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ కోలుకొని బయటకు వస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కూడా రెడీగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి కొన్ని సంకేతాలు వస్తున్నాయి. ఏమంటారు దీన్ని? కేసీఆర్ ఒక రాజకీయ పార్టీ నాయకుడు, బయటకు వస్తాడు, ప్రచారం చేస్తాడు, బయటకు వస్తుంది అని చెప్తున్నారు. సరే పులియా పిల్లా ఏదని కాదు, మేము అనుకుంటాం కేసీఆర్ మనిషిగా బయటకు రావాలని అనుకుంటాం. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్తున్నారు. ఏమంటారు? అది అప్పుడు ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని బారువా అనే ఒక వ్యక్తి, రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు చెప్పిండు. అందరూ కనుమరుగయ్యారు. తెలంగాణ బలం, తెలంగాణ దళం మేమే అని చెప్తున్నారు కూడా. మంచి స్క్రిప్ట్ అయితే దొరికింది, అంత మించి ఏం లేదు. రైట్. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఎలాగంటే ఒక రూపాయి కాయిన్కి బొమ్మ బొరుసు ఎలాగ ఉన్నాయో బీజేపీ బీఆర్ఎస్ అలాగే ఉన్నాయి ప్రస్తుతానికి రాష్ట్రంలో అని చెప్తున్నారు. నిజంగా అది నిరూపించాలంటే మొదటగా ఎన్నికలకు ముందు కాళేశ్వరం మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. జైల్లో పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం. ఇప్పుడు ప్రకృతే చూపెట్టింది అది గుల్లా అని, అనేక లోపాలు ఉన్నాయండి. మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే సిబిఐ ఎందుకు అడుగుతున్నాం అంటే ఇది మల్టీ యాంగిల్, మల్టీ స్టేట్ సంబంధించింది. ఓకే, పబ్లిక్ సెక్టర్, బ్యాంక్, మనీ, ఎన్వైరన్మెంట్ ఉంది. మీరు ఎవరు దీన్ని బట్టి ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఓకే, ఒక అండర్స్టాండింగ్ ఏమొచ్చాయంటే మిమ్మల్ని మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టండి. ఏదన్నా మీరు దగ్గర ఉన్నది ఉంటే మాకు ఇవ్వండి, అంతేగాని కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది ఆల్మోస్ట్ అండర్స్టాండింగ్ ఢిల్లీ లెవెల్ అయింది, రాహుల్ గాంధీ లెవెల్ అయింది. మీరు చూస్తారు కదా, వాళ్ళు చేసే చర్యలు బట్టి తెలుస్తుంది కదా. అంతా మేకపోతు గాంభీర్యం తప్పితే, శుష్క ప్రకటన తప్పితే జీరో. ప్రాంతీయ పార్టీలో గొంతుకగా బీఆర్ఎస్ లోక్సభలో వినిపిస్తుంది. డెఫినెట్లీ ప్రధానంగా బీఆర్ఎస్ వాయిస్ అక్కడ వినిపించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. గత 5 ఏళ్ళు ఏం గొంతుక ఉంది? వెర్ ఈజ్ దట్ గొంతుక? ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ పార్టీ కదా. భారత్ రాష్ట్ర సమితి కదా. మీరు ఫస్ట్ మీరు అన్ని రాష్ట్రాల్లో కొద్దిగా క్యాండిడేట్స్ పెట్టండి, కనీసం బీఎస్పీ అయినా పెడతారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక పార్టీ ఉంది, అవును, ఎక్కడుందో తెలియదు, కానీ అన్ని పార్టీ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తారు. ఫస్ట్ పోటీ చేయండి, తర్వాత సంగతి దేవుడు. బీజేపీ యొక్క అజెండా ఏంటి రానున్న లోక్సభ కానీ అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది? అంటే గతంలో అనుకున్నట్లు 25 నుంచి 35 సీట్లు వస్తాయి అనుకున్నారు, కానీ 8 సీట్లకే పరిమితమైంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి నెలకొనలేదు. 10 to 12 అనుకుంటున్నాం. 10 to 12, 10 అయితే మినిమం వస్తాయి. అప్పటి వరకు వాతావరణం మారితే ఇంకా 12 రావచ్చు, ఇంకెక్కువ రావచ్చు. కానీ ఇప్పుడు ఈ లోక్సభ, ఇప్పుడు ఏదైతే శాసనసభ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో అంత ఎఫెక్టివ్ గా పనిచేయలేదు. శాసనసభ వదిలిపెట్టండి, అది గతం కదా. ప్రజలు నిన్న శాసనసభలో కేసీఆర్ ని దింపాలి అని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ చేశారు, అంతే.
రైట్. కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. అరే కాంగ్రెస్ మన బీజేపీ కూడా వేస్తే స్ప్లిట్ అయ్యి కేసీఆర్ గెలుస్తాడేమో భయంతోనే ఒకవైపు వేశారు. ఇప్పుడు అదే మోతాదులో బీజేపీకి ఓట్లు ఇస్తారు. 2024లో కొత్త సంవత్సరంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులందరూ భారతదేశం ఇండియా కూటమికి ప్రధానమంత్రి అవుతాడు కానీ భారతదేశానికి మోడీ గారే అవుతారు. రైట్. థ్యాంక్ యూ. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.